తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు కాంగ్రెస్ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సిట్ పేరిట జరుగుతుంది దర్యాప్తు కాదు, ప్రతిపక్ష నేతపై ప్రతీకార దాడి అని చెప్పుకొచ్చారు. నోటీసుల వెనుక చట్టం లేదని, కేవలం రాజకీయ ప్రతీకారం, రేవంత్ రెడ్డి అహంకారం మాత్రమే ఉందని విమర్శలు గుప్పించారు. సిట్ పేరిట సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలను బహిరంగంగా ఉల్లంఘించారని, నోటీసులు ఇవ్వడంలో కనీస చట్టపరమైన విధానాలే పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఎక్కడ ఉంటున్నారో రాష్ట్ర నేతలకు తెలియదా? ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం ఎర్రవెల్లి చుట్టే ఉన్న నందినగర్ గోడలకు నోటీసులు అంటించడం చౌకబారు రాజకీయానికి నిదర్శనమని ఫైర్ అయ్యారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని నడిపిన ముఖ్యమంత్రికి ఇదేనా కాంగ్రెస్ పాలన ఇచ్చే మర్యాద అని నిప్పులు చెరిగారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతిపక్ష నేతపై రేవంత్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికే అవమానకరమన్నారు హరీష్ రావు. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు, వరుస కుంభకోణాల నుంచి దృష్టి మళ్లించేందుకు సిట్ పేరుతో కేసీఆర్కు నోటీసులు ఇచ్చారని చెప్పారు. రాజకీయ వేధింపులతో మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని భావించడం రేవంత్ రెడ్డి రాజకీయ దివాళా కోరుతనానికి నిదర్శనమన్నారు. చరిత్రను సృష్టించిన వాడు కేసీఆర్ అయితే ఆ చరిత్రను మలినం చేయాలని చూస్తున్న రేవంత్ రెడ్డి సిట్ స్వతంత్రంగా పనిచేయట్లేదని, సీఎం కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాలకే పనిచేస్తుందని చెప్పారు. చరిత్ర సృష్టించిన నాయకుడిని కేసులు పెట్టి చిన్నపుచ్చగలమని అనుకోవడం కాంగ్రెస్ భ్రమ అన్నారు హరీష్ రావు. చరిత్రను చెరిపేయలేరు, ప్రజల గుండెల్లో ఉన్న కేసీఆర్ పేరును తుడిచేయలేరన్నారు.